స్టార్ట్ అయింది. ఈరోజు పెళ్లి మండలంలో విలేజ్ కూడా పెళ్లి. ఈ వర్షం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు కూడా 2 వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి గ్రామంలో తాటి చెరువు అంటారు, చిన్న చెరువు. ఆ చెరువు కూడా నిండిపోయింది. అలాగనే ఇక్కడ కూడా భీమన్న చెరువు అంటారు, పెద్ద చెరువు. ఆ చెరువు కూడా గండి పడ్డది. కనీసం అధికారులు దాన్ని పరిశీలించడం లేదు. వెంటనే దాన్ని పరిశీలించి వెంటనే దాన్ని దురస్తి చేయాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదే కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో కూడా దృష్టి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాగులు కడలు కానీ ఉప్పెంగి కూడా ఇంతకు ముందు కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా గిరిజన తరులు అందరూ కూడా అటు వంకెన కావచ్చు, రాయగారి కావచ్చు, లేదా ఇటు గుమ్మన, వెంగ్లాపూరు, లక్ష్మీ, జోందారి, సత్తుగూడ, ఇటు రామ్నగర్ తండ ఈ గ్రామాలకు ఇప్పుడు ఎటెళ్లలో తోచలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు ఓట్లను అడుక్కొని హామీలే తప్ప ఇప్పటిదాకా కూడా ఎలాంటి బిడ్డలు ఇవ్వడం లేదు. మేము బిడ్డలు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తుండ్రు, ఓట్లను దుబ్బుకపోతుంది తప్ప ఇప్పటిదాకా కూడా మారుమూల గిరిజన గ్రామాలకు ఏ ఒక్క అధికారి కూడా వర్షకాలం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా టీచర్లు కూడా పిల్లలు కూడా చదువుకున్నటువంటి పిల్లలు కూడా చదువుకు దూరం అవుతున్నారు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కూడా వాగులు వంకల పొంటి ఉన్నటువంటి చెలుకలు కూడా మొన్ననే విత్తనాలు పెట్టిండు. అవి కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా కూడా మొన్ననే దినుసు మక్కలు కానీ జొన్నలు కానీ ఇప్పటిదాకా కూడా రైతులకు ఆ మొక్కజొన్నలు అమ్ముతున్నప్పటికీ అది కూడా వాళ్ళకు తడిచిపోయినప్పటికీ కూడా కానీ దానికి కూడా పరిశీలన చేసి కొనుగోలు చేసి ఇప్పటిదాకా కొన్ని అమ్ముడుమైనటువంటి దినుసుకు కూడా ఇప్పటిదాకా రైతుకు డబ్బులు రాలే. వెంటనే ఆ రైతులు అన్ని మండలాల్లో అన్ని జిల్లాలల్లో చాలామంది కనీసం చేనులో పెట్టుబడి పెట్టుకుందామన్నా డబ్బు లేనటువంటి పరిస్థితులు. వెంటనే రైతు దినుసును కొన్నటువంటి ప్రభుత్వం వెంటనే రైతు అకౌంట్లోకి డబ్బులు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. లేదనంటే గిరిజన తరచు అందరితో కలిసి మేము ఉద్యమం చేపట్టాలని కూడా మేము తెలుస్తున్నాం.